అపోస్తుల కార్యగ్రంథం 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు అలా కడుపు నిండిపోద్ది నాకు. ఎంత అద్భుతమైన మాట అండి. సేవకుడు చేసిన పని అది. ఆ దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దైవజనుడు చేయాల్సిన పని అది. వాక్యము చేత నువ్వు కట్టబడితేనే ప్రయోజనకరంగా ఉంటావు. వాక్యము చేత కాకుండా నా సొంత ప్రయోగాలు, నా సొంత ముచ్చటి, నా సొంత మాటలైతే నేను ఏమాత్రం పరలోకాన్ని కట్టవు. నా మాటలు విని నువ్వు మందిరం దగ్గర రావచ్చామో కానీ నా మాటలు నువ్వు పరలోకాన్ని కట్టకపోతే పరలోకం పోవు. ఈరోజు మా మాటలు బాగుంటున్నాయి, మోటివేషనల్ స్పీచ్ అయిపోతుంది. ఈరోజు కొంతమంది మోటివేషనల్ స్పీచ్, మోటివేట్ వాళ్ళు చెప్పారు అనుకోండి, మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేగాని మార్పు కలిగి దేవుని కొరకు బ్రతకాలని విధానంలో కలగవు. మందిరానికి వెళ్తాం అంతే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, వెళ్తాను అంతే. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఉండాలి. అబ్బా ఏదైనా ఆశీర్వాదకరమైన పనులు ఏమైనా ఉంటే చేస్తాం, ఎందుకంటే ఆశీర్వాదం కావాలిగా. ఆశీర్వాదం వస్తేనే కదండి డబ్బులు వచ్చేది, ఆశీర్వాదం వస్తేనే కదా డాబలు కట్టేది, ఆశీర్వాదం వస్తేనే కదా ఆస్తులు కొనేది. కనుక ఆశీర్వాదం పరిచర్య పక్షాలు. నేను పరిచర్య చేస్తే ఆశీర్వాదం వస్తుందని చెప్పట్లే. పరిచర్య చేస్తే నీ పేరు ఆయన జ్ఞాపకార్థ పుస్తకంలో రాస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్య అనేది మనుషులు మెప్పించేది కాదు, దేవుని మెప్పును కోరేది. పరిచర్య అనేది మనుషులు మెప్పించేది కాదు, దేవుని మెప్పును కోరుకునేది. పరిచర్య అనేది మనుషులు ఎదుట కనపరిచేది కాదు, దేవుని ఎదుట కనపరచబడేది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది క్రమం తప్పకుండా మాట్లాడే మాట. మోటివేషనల్ స్పీచ్ నేను మాట్లాడతలే, నేను మోటివేటర్ని కాదు. నిన్ను దేవుని వాక్యము చేత పరలోకానికి యోగ్యమైన వ్యక్తిగా కట్టాల్సిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. మోటివేషనల్ స్పీచ్ లేకుండా కొంతమంది వాక్యాలు చెప్తే, కొన్ని సందర్భాలు చెప్తే చర్చికి వెళ్తే బాగుంటుంది, మోటివేట్ అయిపోతాడు అంతే, వెళ్తాడంతే, ఆదివారం వెళ్తాడంతే. వాక్యం వింటాడా వెండా తర్వాత సంగతి, వెళ్తాడంతే. నా మాటలు తీయగున్నాయి అనుకోండి, నువ్వు కాసేపు చర్చికి వస్తావు, కానీ నా మాటలు నిన్ను మందిరం దాకా నడిపించడమే కాదు, నేను ప్రకటించే దేవుని మాట నిన్ను పరలోకానికి సమీపంగా మార్చాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోగ్యమైన విధానంలో మనం కట్టబడాలి. ఈ సుంటికేనే తల్లి ఫిలిప్పీ సంఘంలో పరిచారకురాలుగా పిలబడుతుంది. పైపెచ్చి చేసే పరిచర్య గొప్పది. చదవరి కనుక దేవుడి గురించి రకరకాల సందేహాలు ఉంటే ఆమె తీర్చబడ్డాయి. ప్రభువుని నమ్మింది, ఆమె మార్చబడింది, ఆమె తీరు మారింది, ఆ వైఖరి మారింది, ఆ విధానం మారింది, ఆమె పోకడ మారింది, ఆమె పద్ధతి మారింది. ఇతరులకు చెబుతుంది సత్యదేవుడు యేసు ప్రభువేనని. ఆ మాట తీరు వైఖరి విధానాలు చూసిన వాళ్ళు, మార్పును చూసిన వాళ్ళు యేసును గుర్తించేవాళ్ళు. ఆమెతో పాటు కలిసి మందిరానికి వచ్చేవాళ్ళు. కొన్ని ఆత్మను సంపాదించింది ఆమె. అంతేకాదు చదువుకున్నాము కదా, సేవకులు వాక్యం చెబుతుంటే వాక్యం అందించేదట, వాక్యం అందించేది. వాక్యం అందివ్వడం కూడా పరిచర్యే. నువ్వు ఆ సేవకుడు చెబుతున్నప్పుడు టకా టకా అది చదువుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా అనుదిన బైబిల్ ధ్యానం చేస్తేనే అది కనెక్ట్ అయ్యేది. అనుదిన బైబిల్ ధ్యానం చేసేవాళ్ళే, బైబిల్ పదాలు పలికే వాళ్ళే అవి నోటుకు తిరుగుతాయి, చక 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 తీయగలుగుతాం. లోకాసు వార్త 64 అధ్యాయం అంటే ఎదుగుతూనే ఉంటావు. లోకాసు వార్త ఉంది కానీ 64 అధ్యాయం అన్న సంగతి తెలియదు. ఈ పిచ్చమోహన్కి ఎదుకుది ఎక్కడ ఉంది అక్క 64 అధ్యాయం అన్నాడు పాస్టర్. ఉంటే కది ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి లోకాసు వార్తలో? 24 అధ్యాయాలు. మరి 64 ఆడి నుంచి వచ్చింది? ఎతికేస్తుంది ఎతికేస్తుంది. ఆడ దొరుకుద్దా? బైబిల్ ఉంటేగా. వాక్యం అందించడం పరిచర్యే. అందుకని ఒక మంచి మంచి సంఘాల్లో చూడండి, సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు చక్కగా నీట్గా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చక్కగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చదువుతారు.
వాళ్ళు చదివి వినాలనిపిస్తాయి. అటువంటి వాళ్ళు అదొక తలంతు దేవుడు ఇచ్చింది అంతే. వాళ్ళు ఆ సేవకులు ఫాలో అవుతారు కనుక, ఇక దైవ సేవకుడి వాక్యం చెబుతున్నాడంటే తర్వాత ఏ రిఫరెన్స్లోకి వెళ్తాడో కూడా తెలుసు కనుక వెంటనే తీసుకుంటారు. మనకలా అయోమయం చూడరు. ఏడుంది అది, ఏడుందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏడుందని చూస్తే ఏడ చెప్పాలా? కొన్నిసార్లు మాకు స్పీడ్లో మాట్లాడే రెఫరెన్స్లు గుర్తురావు. ఒకటి చెప్పేస్తాం వెంటనే. ఇది అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 32 అంటే తేడి అని చెబుతాం. ఏందా అయ్యగారు ఎత్తికేస్తున్నాడు బైబుల్, నాకంటే వీకేమో అన్నట్టు చూస్తావు నువ్వు. ఆ కంగారులో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వస్తాయి రెఫరెన్సులు. అవన్నీ చాలాసార్లు చెప్పినట్టు ఉంటాయి కనుక అవి చెప్పిన రెఫరెన్స్లు గుర్తుండాలి. నేను ఆదివారం పూట వాక్యం చెప్తే మా పాస్ గారు రాసుకునేవాడిని. నా బుక్ స్టాల్ ఉంటుంది, ఆ బుక్ స్టాల్లో చూస్తే అసలు ఎన్ని నోట్సులు, ఇదిగో అసలు ఇటు నోట్స్ పిచ్చిగా మొత్తం ఆదివారం రెఫరెన్స్ నోట్స్ మొత్తం. రెఫరెన్స్ నోట్ ఆ ఒక్క సంవత్సరం తర్వాత మన సంఘానికి వచ్చేవాళ్ళు శుక్రవారం చెప్పే వాక్యాలు, అలాగే విడిగా సభల్లో చెప్పే వాక్యాలు, దానికి ఒక సపరేట్ నోట్స్, ఆదివారం సపరేట్ నోట్స్, శుక్రవారం సపరేట్ నోట్స్, కృతజ్ఞత కూడా సపరేట్ నోట్స్ పెడితే సంవత్సరానికి వచ్చేపాటికి అసలు ఎన్ని వాక్యాలు. నిజంగా వాటి మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తే నువ్వే ఒక పుల్లి ప్రసంగుడు అయిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను అట్టగే ప్రసంగం చేసేవాడిని. మా పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు రాసుకొని అవి గుర్తుపెట్టుకొని దేవుడు ఏదైనా ఆలోచిస్తే వాటి గురించి మాట్లాడేవాడిని. రాత్రులు మధ్యరాత్రి 11 గంటలు లేచి గుండ్రంగా గిరిగేసి, దేనికి గోలికలు ఆడడానికి కాదు, బెచ్చులు ఆడటానికి కాదు, లేని పోను కూడా గోలికలు ఆడడానికి గుండ్రంగా గిరిగేసి గోలికలు ఆడతాడు పాస్టర్ గారు అనుకోను. దానికి కాదు, గుండ్రంగా గిరిగేసి ఆ రౌండ్ ఆ సర్కిల్లో మోకరించి మోకాల మీద బైబిల్ చదివాను. ఒక గంట సేపు ఆ గిరిలోని మోకరి ప్రార్థన చేసేవాడిని. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళా, నాకు వాక్యం తెలీదు. ఒక అన్ని కుటుంబ రక్షణ పడ్డాను. అసలు మా పాస్టర్ గారు కొత్తలు వెళ్ళినప్పుడు రాజుల గ్రంథం అంటే రాజులా, ఏ రాజులు? దుదేకుల రాజులా, లేకపోతే ఆ రాజులు, ఈ రాజులా, ఏ రాజులు? రాజుల పుస్తకం తీసి చదివేవాళ్ళు. ఓహో, దీని పుస్తకం ఇది ఉందా, ఇది బైబిల్లో ఉందా? అర్థం కాలేదు. ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటాయి పట్టిగా, ఆది కాండం, నిర్గమ, అవి కంఠస్థ పెట్టేశా. ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సామ్యుయేలు మొదటి పుస్తకం, సామ్యుయేలు రెండో పుస్తకం, రాజుల మొదటి పుస్తకం, రాజుల రెండో పుస్తకం, దినవృత్తాంతం మొదటి పుస్తకం, దినవృత్తాంతం రెండో పుస్తకం, యాజరా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ఆది కాండం, నిర్గమ. ఇదే పని ఏ పని చేసావా? ఎంత సిగ్గుపడతావు ఊరయ్యో, ఇదేది స్కూల్కి వెళ్ళినట్టు ఉందగా నాకు, మరి నేర్చుకోవా ఏంది? నోట్లో వాక్యం ఉంటే నోట్లో అబద్ధం ఉండదు, నోట్లో వాక్యం ఉంటే నోట్లో బూతులు ఉండవు. నోట్లో వాక్యం లేకపోతే అబద్ధాలు వస్తాయి, బూతులు వస్తాయి. ఇక ఈ 2 బుల్లెట్లు లేకపోతుంటే ఇక వాక్యం ఏడుంటుంది మన నోట్లో? పట్టగోతే ఆశ్రమం ఉండదు కానీ బూతులు ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మహాజ్ఞానులు. నోరు ప్రతిష్ఠించబడాలంటే నోట్లో ఏముండాలి? ఏముండాలి? నీ నోట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉందా? ఎల్లం ముచ్చడి, పొల్లం ముచ్చడి, సంవత్సరం క్రితం చెప్పిన ముచ్చడి కూడా చెప్తావు. మొన్న వారం వాక్యం పాస్టర్ చెప్పిన వాక్యం చెప్పమంటే నాకు ఏమన్నా ఎనలే, పిల్లలకు వాళ్ళు సరిపోయిందని ఏ ముచ్చడి చెప్తావు నాకు? వాక్యం వినవా? వాక్యం మీద మనసు పెట్టవా? కొంతమంది ఏదో ఆత్మ ఎక్కువైనట్టు. అరే ఆత్మ ఎక్కువైందా? నిద్ర సరిపోలేదు, నీకు దండం పెడతా. 2వ కోటానికి వచ్చాను వాక్యం వినమ్మా, నీకు దండం పెడతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పొద్దున పూట వచ్చేసి వెళ్ళిపోతే బాగుంటుంది, వచ్చేస్తాను హాజరేసుకోవడానికి. జాగ్రత్త. సమాధి కాడికి వెళ్ళి లాజరు అనగానే ఆజరు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లాజరు అనగానే ఆజరు అన్నాడు. నిద్రపోతున్నాడా? చచ్చిపోయిన లేచాడండి దేవుని మాటకి. నువ్వు అంతా నిద్రపోతుంటు మరి. లాజర్కి చిన్న తమ్ముడువా, అక్కవా? అర్థం కాకుండా నిద్రపోతుంటివి. లాజరు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? అమ్మ ఏం చేస్తున్నాడమ్మా? గోలికెళ్ళి ఆడుతున్నాడా? లేకపోతే మీటింగ్ పెట్టి లోపల ముచ్చడాడుతున్నాడా? అన్నం తిన్నాడా? బతికున్నాడు, చచ్చాడా? మరి యేసుప్రభు లాజరు అనగానే ఆజరు అన్నాడా? అరే ఆయన మాట చచ్చిన వాళ్ళు లేపుతుంటే
అసలు నిద్రపోయి లేకపోతున్నాను నేను, దేవుడికి స్తోత్రం కలుగును గాక అంటే దేవుని మాట పని చేయట్లే. అసలు మన కాడికి వస్తే అసలు దాని సరిపోవట్లేదా? అసలు ఎంత దారుణం అండి. లాజరు అనగానే హాజరు అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళు లేచాడు ఆయన మాటకి. ఆయన మాటలను బట్టి శుభ్రంగా నిద్రపోతుంది. నీకు జోలపాటలాగా ఉంది, నువ్వు శుభ్రంగా నిద్రపోతుంటివి, ఎలా బలపడతావు? ఒక యువేదియలాగా, ఒక సుంటుకేలాగా మనం సంఘానికి ఉపయోగకరమైన పాత్రలుగా మారినప్పుడు మన ద్వారా గొప్ప సేవ ఈ ప్రాంతాల్లో చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా చూడగలుగుతాం. ఈ తల్లి అద్భుతంగా తన సాక్ష్యాన్ని పంచుకుంది, నలుగురిని ప్రభువులో నడిపించింది.